అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల్లాగానేనండి. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే తెలుసు తిడుతుంది, అమ్మ తిడుతుంది అని. అమ్మనే అంటారు ఎక్కువ మంది. మళ్ళీ తర్వాత ఆ తప్పు అవ్వగానే మళ్ళీ మామూలైపోతాను. సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారాబం పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయొచ్చు అని. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో పిల్లలకి తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అదొకటి. అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం 4 అవని 5 అవని అందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళేదాకా సాగనంపుతారు. రాత్రి 12, 1 గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు. సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అనిపిస్తుంటుంది. అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఉషా ముల్పుల్స్ కిచెన్ సక్సెస్ అయిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి. నాకన్నా డబుల్ శాలరీ ఇస్తానని కూడా వచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. నేను అడిగాను, ఏంటంటే ఏముంది మేడం, చెప్పేదేముంది, మంది ఇదే కదా, దానికి ప్రత్యేకించి చెప్పేదేముంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదన్నా బాధ్యత ఉంది అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా చేయాలని అయితే చాలా ఉంది. బంగారంలో చేస్తారు చాలా. ఎందుకంటే చాలా బాగుంటారండి అందరూ. ఒక్కళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒంట్లో బాగాలేదనో వాళ్ళ పేరెంట్స్కి బాగాలేదనో వెళ్తారు, మళ్ళీ 1 మంత్కి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా వెళ్ళిపోయి వెళ్ళలేరండి అంత ఇదిగా అందుకని. సో నాకు నన్ను కట్టుబడేశారు వాళ్ళ ప్రేమతోటి.